హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ప్రపంచమంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యం జరిగింది. మీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక ఒక రాజభవనంలో జరగలేదు, ఒక నిశ్శబ్దమైన పశువుల పాకలో జరిగింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. ప్రపంచమంతా కూడా నిద్రపోతున్న సమయం, చాలా ప్రశాంతంగా ఉన్న సమయం. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. దేవుడు ఒక గొప్ప శబ్దంతో ఈ భూలోకానికి రాలేదు. అంత ప్రశాంతంగా ఉన్న సమయంలో దేవుడు ఈ భూలోకానికి వచ్చారు. ఆ రాత్రి సమయంలో మనుషులందరూ పట్టించుకోలేదు, కానీ పరలోకం మాత్రం ఆ రాత్రి ఎంతో ఆనందంగా ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్ద వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను అని వ్రాయబడి ఉంటుంది. ప్రపంచమంతా నిద్రలో ఉన్న దేవుడు తన మహిమను ఆ సమయంలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన జీవితాలలో ఎన్నో పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎంత ప్రార్థన చేసినా సమాధానం లేదు, జవాబు రాలేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు నిశ్శబ్దంగా ఉంది అని మనం అనుకునే ఆ సమయంలోనే ఒక గొప్ప కార్యాన్ని చేయాలని అనుకుంటున్నాడు. దేవుని దగ్గర నుంచి జవాబు రాలేదంటే దేవుడు మనకు దూరం అయ్యాడని కాదు. దేవుడు నిశ్శబ్దంలో కూడా అద్భుతాలు చేయగలడు. ఈ సమయంలో దేవుడు మీ జీవితంలో కూడా ఏదో ఒక అద్భుతాన్ని చేయాలని కోరుకుంటున్నాడు.